అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. నరాల బలహీనత గురించి మనం ఎన్ని వీడియోస్ చేసినా ఇంకా తక్కువే అన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది నరాల బలహీనత గురించి చేసిన దాంట్లోనే మాకు ఇలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ద కామెంట్ ఏంటంటే ఈవెన్ వాళ్ళు పొద్దున్న లేస్తూ కూడా లైక్ నడవడానికి కానీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటున్నారంట. పటుత్వం లేకపోతుంది. అంటే తనకి చాలా అంటే చిన్న ఏజ్లోనే నరాల బలహీన వీక్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇలా ఫోల్డ్ చేయలేకపోవడం, తినేటప్పుడు తినలేకపోవడం ఇలాంటివి కూడా ఫేస్ చేస్తున్నారట. మనకి చూస్తే ఏమనిపిస్తుంది, తినడానికి కూడా ఎంత రైస్ కలుపుకొని తినడానికి కూడా ఈ చేతులన్నీ తిమ్మెర్లు వస్తున్నాయి, ఇవి సహకరించట్లేదంటే సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా చిట్కాలు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు మనతో ఉన్నారు 35 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న, తనదైన మార్క్ సృష్టించిన చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే సార్, చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా నర్వ్స్ వీక్నెస్ అనేది వస్తుంది. కొంతమంది కాళ్ళు వీక్గా అనిపిస్తున్నాయి అంటున్నారు, కొంతమంది చేతులు వీక్గా అనిపిస్తున్నాయి అన్నారు. పట్టుత్వం ఉండట్లేదు, పని లేకపోతున్నాము. ఈ వీక్నెస్ వల్ల చాలా డిఫికల్ట్ అవుతుంది మా లైఫ్ అనేది చాలామంది చెప్తున్న విషయం. సో అసలు ఈ నరాల వీక్నెస్ ఎందుకు వస్తుంది? వంశపారంపర్యంగా వస్తుందా? మనం డైలీలో మనం చేసుకునే పనుల వల్ల వస్తుందా? స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి వల్ల వస్తుందా? ఇవి స్టాప్ చేస్తే మీకు మంచిగా ఉంటుంది అని చేసేవి ఏవైనా ఉన్నాయా? ఈరోజు మాకు చెప్పండి. ఓకేమా. ఈ నరాల బలహీనతమా పోషకాహార లోపం వల్ల కొంతమందికి వస్తుంటుంది, కొంతమందికి వ్యాధుల వల్లమ్మా. ఉదాహరణకి షుగర్ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. అదేవిధంగా ఈ కొన్ని రకాలు ఉంటాయి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఆయా వ్యాధులకు వాడేటప్పుడు అందులో సైడ్ ఎఫెక్ట్గా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. అట్లే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. సో వీళ్ళందరికీ కూడా అంటేమా అంతుబట్టని అంతు చిక్కని నీరసము నిస్త్రణ చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. సో కొన్నిటి కారణం స్పష్టంగా చెప్పగలిగితే కొన్నిటికి అసలు కారణం కూడా చెప్పలేము. నేను చెప్పినట్టు కారణాలు ఏది ఉండకపోవచ్చు, కానీ నరాల బలహీనత చాలా వీక్గా ఫీల్ అయిపోతుంటారు. సిమ్టమ్స్ ఏముంటాయి సార్? అసలు వాళ్ళల్లో ఎక్కువ సిమ్టమ్స్ ఏముంటాయి? కాళ్ళు చేతులు లాగుతుంటాయి, పిక్కలు లాగుతుంటాయి, ఎప్పుడు నిద్రపోవాలని అనిపిస్తుంటుంది, ఎవరితో అనిపించదు. అదేవిధంగా కొంతమందిలో అయితే విసుగు, కోపము, చికాకు ఇలాంటివి కలుగుతుంటాయి. కొంతమందిలో తృప్తికరంగా ఆకలి కూడా ఉండదు, ఏ పని మీద ఆసక్తి ఉండదు. అట్లే రాత్రి కూడా బాగా నిద్రపోయేవాళ్ళు ఉన్నట్టుండి మెలకు వచ్చేసి సడన్గా మళ్ళీ కొద్దిసేపు నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు జరుగుతుంటాయి. తర్వాత కొంతమందికి ఈ నరాల బలహీనత వల్ల వాడెంత ఒళ్ళు నొప్పులమ్మా, ఫైబ్రోమయాలజీ అనేటువంటి పేరుతో కూడా చెప్పుకుంటారు అన్నమాట. ఇట్లా కొంతమందికి నొప్పులు వస్తుంటాయి. కాబట్టి అంతుబట్టని అంతు చిక్కని నీరసం అమ్మా. అది కొంతమందికి ఒక రకమైన లక్షణాలు వస్తుంటాయి అనమాట. అందరికి ఇవే లక్షణాలు రావాలని లేదు. ఇంకొంతమంది ఏంటంటే 4 అడుగులు వేసేసరికి చేత కదమ్మా. కొంతమందికి ఏదైనా చిన్న పట్టుకోవాలన్నా, ఏదైనా బరువు తీసుకోవాలన్నా చేత కాదు. అట్లే ఒక 10 నిమిషాలు ఏదైనా నడవాలన్నా చేత కాదు. సార్, షుగర్ పేషెంట్స్ లో నరాలకి మెయిన్ షుగర్ అటాక్ అనేది ఫస్ట్ చేస్తే నరాల మీద చేస్తుంది అని అంటూ ఉంటారు కదా సార్, అది కరెక్టే, నిజమేనా? కరెక్ట్ అమ్మా. వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్? వాళ్ళకు ఏం జరుగుతుంటేమా, సర్వసాధారణంగా ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సర్వసాధారణంగా 3-4 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క నరాల బలహీనత, వీక్నెస్ అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. వీళ్ళకి ఏం జరుగుతుంటేమా, ఈ నర్వస్ అంటుకొని ఒక షీత్ ఉంటుందమ్మా, దాన్ని మైలిన్ షీత్ అంటారు అనమాట. సో ఆ మైలిన్ షీత్ బాగా డ్యామేజ్ అయిపోతుంది షుగర్ వల్ల, ఓవర్ షుగర్ వల్ల. సో ఎప్పుడైతే ఆ మైలిన్ షీత్ బాగా డ్యామేజ్ అయిపోతుందో ఆ యొక్క ప్రభావం చేతనే షుగర్ వ్యాధిగ్రస్తులకి ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడము, మంటలు ఉండడము, మొద్దుబారిపోయినట్టు ఉండడము, ఆహారం ఏమో బాగా తీసుకుంటుంటారు, విపరీతమైన నీరసం ఉంటుందమ్మా. వీళ్ళల్లో కూడా ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఈ ఆసక్తితో భాగంగా వాళ్ళ యొక్క దైనందిన దేహ ధర్మాల్లో భాగంగా ఈ కణాలు కూడా యాక్టివేట్గా చైతన్యవంతంగా పనిచేయవమ్మా షుగర్ వాళ్ళలో. ముఖ్యంగా ఈ కణాల్లో మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి ఒక పదార్థం ఉంటుందమ్మా. సో ఆ మైటోకాండ్రియా ఇన్యాక్టివేట్ అంటే డల్గా అయిపోతుంది అనమాట. సో మైటోకాండ్రియా ఎప్పుడైతే డల్గా అయిపోతుందో, అదేవిధంగా మైటోకాండ్రియా ప్రొడక్షన్ ఆ కణాల్లో సరిగ్గా జరగదో,
ఆ సందర్భాల్లో కూడా ఎక్కువ శాతం మందిలో షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఇవి జరుగుతుంటాయమ్మా. ఓకే. వాళ్ళకు కూడా ఈ నరాల బలహీనతకు సంబంధించినటువంటి వివిధ రకాల లక్షణాలు వస్తుంటాయమ్మా. సార్ ఒక డౌట్ ఏంటంటే వన్ ఆఫ్ ద కామెంట్ నేను చూశాను, షుగర్ వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందా, వాళ్ళల్లో సెక్షువల్గా కలవాలి అన్న ఇది అనేది తగ్గిపోతూ ఉంటుందా క్రమేపీ అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? అదేమ్మా, సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటమ్మా, ఒక 4-5 సంవత్సరాలు షుగర్ వచ్చి ఆ క్రమక్రమంగా వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో మాత్రం కూడా శృంగార సామర్థ్యము, అదేవిధంగా ఈ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, సంతానం కలగకపోవడం అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయమ్మా. ఎందుకంటే ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఏం జరుగుతుందమ్మా, ఈ షుగర్ వల్ల రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం చిక్కబడుతుందమ్మా. రక్తం చిక్కబడేసరికి రక్త ప్రవాహంలో అవరోధాలు ఏర్పడతాయి. రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోయేసరికి జననేంద్రియాలు కూడా రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోవడం చేత మరి ఈ యొక్క శృంగారానికి సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. రెండోది ఏంటంటే, ఈ షుగర్ వ్యాధి మరి కంట్రోల్లో సరిగ్గా లేకపోయినప్పటికీ, చాలా రోజుల నుంచి షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ మెదడులో శృంగార సామర్థ్యానికి సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్, హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. సో ఈ అస్టైల్ కొలిన్ ఇలాంటి పదార్థాలు మెదడులో బాగా ఉత్పత్తి అయినప్పుడే, సెరటోనిన్ ఇలాంటి పదార్థాలు బాగా ఉత్పత్తి అయినప్పుడే ఈ శృంగార సామర్థ్యం కానీ, శృంగారం మీద ఆసక్తి కానీ ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. సో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో వాటి యొక్క ఉత్పత్తి తగ్గిపోయేసరికి ఆ శృంగార సామర్థ్యము తగ్గిపోతుంది, అదేవిధంగా శృంగారం మీద ఆసక్తి తగ్గిపోతుంది. దీని యొక్క ప్రభావం చేత మరి ఈ సంతాన రాహిత్యం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఈ షుగర్ వ్యాధి వచ్చిందంటే అనేక రకాల వ్యవస్థలను, అంటే దేహంలో ఉన్నటువంటి అనేక రకాల సిస్టమ్స్ అన్న డ్యామేజ్ చేస్తుంది. అందులో భాగంగా ఈ రీప్రొడక్టివ్కి సంబంధించినటువంటి ఈ నర్వస్ సిస్టమ్ మీద కూడా చాలా డ్యామేజ్ చేసేస్తుందమ్మా. సో కొంతమంది ఏమంటే ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా షుగర్ వ్యాధి బాగా ముదిరిపోయి కనీసము దేహధర్మాలు అనేటువంటి ఆ యొక్క ఇవి కూడా ఉండదమ్మా, కోరిక కానీ, తర్వాత వాళ్ళకి శృంగారం మీద ఆసక్తి కానీ ఇలాంటివి కూడా ఉండకపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఓకే, మేబీ సబ్జెక్ట్ డీవియేట్ అయ్యాము, బట్ ఇది కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఇప్పుడు భార్యాభర్తలు అన్న తర్వాత పిల్లలు కలగడం అనేది ఒక సామాజిక బాధ్యత. అలా కాకపోయినా సోషల్ ప్రెజర్స్ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఏదైనా మెడిసిన్ కానీ లేకపోతే ఏదైనా వ్యాయామాలు అలాంటివి సజెస్ట్ చేస్తారు? ఉన్నాయమ్మా, చెప్తే కదమ్మా. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ షుగర్ను కంట్రోల్ చేసుకోవాలమ్మా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండవది మంచి పోషకభరితమైనటువంటి ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లా లేకుండా టయానికి ఫుడ్ తీసుకుంటున్నాలి. కంపల్సరీగా వారంలో 5 రోజుల పాటు అరగంట నుంచి 30 గంట వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ జీవన శైలిలో, జీవన విధానంలో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఖచ్చితంగా అమలు చేసుకుంటారు. ఎక్సర్సైజ్ అనేది పార్ట్ ఆఫ్ ద డే చేసుకోవాలి ఇక లైఫ్ లో వాళ్ళు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు న్యాచురల్ ఫుడ్, ముఖ్యంగా ఈ డ్రై నట్స్, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, తర్వాత ఈ ఫ్రూట్ జ్యూసెస్, ఈ దానిమ్మ రసము, అదేవిధంగా ఈ పుచ్చకాయ రసం ఇలాంటి బాగా తీసుకోవడం వల్ల మరి ఆ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ శృంగార సామర్థ్యం బాగా చెప్పుకోదగ్గ స్థాయిలో బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుందమ్మా. శృంగార సామర్థ్యం పెరగడమే కాకుండా మరి సంతానానికి ఇబ్బందులు కూడా కలుగుతాయని చెప్పాను కదమ్మా. ఎందుకంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది మగవాళ్ళలో. సో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయేసరికి మరి ఆ యొక్క ప్రభావము శుక్రకణాల ఉత్పత్తి మీద పడుతుంది. అదేవిధంగా కోరికల మీద పడినప్పటికీ ఆ కోరికలు, తర్వాత ఈ సామర్థ్యం మీదే కాకుండా శుక్రకణాల యొక్క ఉత్పత్తి మీద కూడా టెస్టోస్టెరాన్ ప్రభావం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మరి నేను చెప్పినట్టు ఈ పుచ్చకాయ రసం కానీ, దానిమ్మ రసం ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమైతుందంటే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కూడా బాగా జరిగేసేసి ఆ మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో దానివల్ల మంచి మంచి యూజెస్ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఇవంతా కూడా మనం మగవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా షుగర్ వచ్చి ఒక 5 years 4 years అయిన తర్వాత, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అయిన తర్వాత వాళ్ళు కూడా సిమిలారిటీస్ సేమ్గా ఉంటాయా? వాళ్ళలో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయా? మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్లకు కొద్దిగా తక్కువ ఉంటాయమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది మగవాళ్ళకు ఈ ప్రాబ్లం ఉంటే దాదాపు 60-70 మంది, ఇంచుమించు 80 మంది కూడా ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకు సంబంధించినటువంటి కూడా ఈ యూట్రస్లో అంటే గర్భసంచిలో గడ్డలు రావడం కానీ, అదేవిధంగా ట్యూబ్స్ దెబ్బతినడం కానీ, తర్వాత అండాలు సరిగ్గా విడుదల కాకపోవడం కానీ, లేకపోతే ఈ పీసీఓడి అనేటువంటి సమస్య రావడం కానీ, ఇలాంటి సమస్యలు రావడం వల్ల దీంతోపాటు మరి సహజసిద్ధమైనటువంటి దేహధర్మాలైనటువంటి ఈ శారీర ధర్మాలైనటువంటి కోరికలు కూడా ఆడవాళ్ళలో హార్మోనల్
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఓకే సో ఇవన్నీ కూడా ఈ సంతాన రాహిత్యానికి దోహదం చేస్తాయమ్మా. కాబట్టి షుగర్ అనేటువంటిది రాకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల మన ఒక బ్యాడ్ దురదృష్టం వల్ల షుగర్ వచ్చినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ షుగర్ ను పెంచుకోకుండా ఖచ్చితంగా నియంత్రణ ఉంచుకోవడం చాలా కంట్రోల్లో చాలా అవసరం. ఉంచుకోవాలి. ఓకే ఓకే సార్. షుగర్ గురించి ఎందుకు అడిగానంటే ఏది చేసినా మనకి షుగర్ అనేది రిలేట్ అయ్యే ఉంటుంది. మా షుగర్ చుట్టూ కొన్ని వ్యాధులు ఉంటాయి. ఏది చెప్పినా కానీ షుగర్ వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం తినాలన్నా అవ్వదు, లేకపోతే ఏమైనా అందరికీ ఏవైతే పడతాయో వాళ్ళకి అవి పడవు, అసలు వాళ్ళు అవి తీసుకోకూడదు. సో అందుకని చేసే ప్రయత్నం ఇది. తప్పుగా తీసుకోకండి, పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి. ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూని అలాగే చూడండి, తప్పుగా ఆలోచించకండి. సార్ ఇప్పుడు ఓకే షుగర్ వాళ్ళని పక్కన పెట్టేస్తే మన నరాల వీక్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నరాల వీక్నెస్ పోవడానికి ఆహారంలో మనం ఫుడ్ అనేది ఎలాంటి ఆహార పదార్థాలు చేస్తే మంచిది అంటారు? బాగా రోజు మనం తీసుకునే ఆహారంలో అట్లీస్ట్ 50% న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలమ్మా. ఈ కుక్కుడు ఫుడ్ 50% వరకు పరిమితం చేసుకోవాలి. ఇది తప్పదు కాబట్టి, ఎందుకంటే మన జీవన విధానాలు అలా ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 50% కుక్కుడు ఫుడ్, సో మిగతా 50% న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా నరాల బలహీనత తగ్గడానికి. సో పళ్ళ రూపంలో తీసుకోవచ్చు, డ్రై నట్స్ రూపంలో తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకోవచ్చు, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ రూపంలో తీసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉందమ్మా. సో ఏ పద్ధతిలో డైలీ మనం తీసుకునే ఆహారంలో 50% ఇలాంటి ఆహారం తీసుకుంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నో ఆయిల్ నో బాయిల్ అనే కాన్సెప్ట్ కూడా ఈ మధ్య కాలంలో వస్తుందమ్మా. అంటే ఆయిల్ అంటే మనం కృత్రిమంగా తయారు చేస్తున్నటువంటి ఆయిల్ ని ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే ఎంత మంచిదమ్మా. ఆయిల్ ఉన్నటువంటి ఈ నట్స్ తీసుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం ఎక్కువ వాడడం మంచిది. నో ఆయిల్ నో బాయిల్, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. ఓకే, ఏమైనా చిట్కాలు ఉన్నాయి సార్ ఇంట్లో కొంచెం మన వీక్నెస్ నరాల వీక్నెస్ ఉన్నప్పుడు ఇంట్లో తయారు చేసుకునే ఏమైనా రెసిపీస్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. సో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు శృంగార సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ శృంగార సమస్యలు లేనటువంటి వాళ్ళకి కానీ నర్వ్స్ వీక్నెస్ తో బాధపడే వాళ్ళకి కానీ ఎవరికైనామా నరాల వీక్నెస్ ఉండి నీరసము నిస్త్రణ అంతుబట్టని అంతు చిక్కని ఇలాంటి బాధలు ఏమన్నా ఉంటే అందరికి ఉపయోగపడేటువంటిది మంచి టిప్ చెప్తానమ్మా. ఎందుకంటే మరి లక్షలాది మంది ప్రేక్షకులు కూడా ఉపయోగపడుతుంది. కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పుకోలేరు పాపం. సో వీళ్ళకి ఏంటంటేమా అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకొని అందులో 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము, 10 గ్రాముల లవంగాల చూర్ణం, లవంగాలను కాస్త వేయించాలమ్మా. 10 గ్రాముల లవంగాల చూర్ణము, 5 గ్రాముల ఎలాచి పొడి, లోపల ఎలాచి లోపల నల్ల విత్తనాలు ఉంటాయి కదమ్మా, నల్లగొట్టేసేసి పౌడర్ చేసేసి ఒక 5 గ్రామ్స్, యాలకులలో ఉండే విత్తనాలు పౌడర్ చేసి ఒక 5 గ్రామ్స్ అంతా కలిపేసేసమ్మా ఒక గాసీసారి నిల్వ ఉంచుకొని రోజు నైట్ రాత్రి పడుకునేటప్పుడమ్మా. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జనరల్గా రోజు ఒక్కసారి ఒక కప్ ఆఫ్ మిల్క్, ఒక 100 ml 150 ml మిల్క్ తీసుకొని ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ మిల్క్లో కలుపుకొని తీసుకుంటుంటే సరిపోతుంది. ఓకే. సో వాళ్ళకు ఏ వయస్సు వాళ్ళకైనా, అంటే వయస్సు అంటే 15-20 సంవత్సరాలు దాటిన అందరికీ ఈ స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం. ఓకే. సో ఇలా వాడుకుంటే ఎన్నిసార్లు వాడాలి సార్ అండ్ అది ఎలా తీసుకోవాలి? రోజు నైట్ అమ్మా, నైట్ పడుకునేటప్పుడు ఒక కప్ ఆఫ్ మిల్క్ అమ్మా, ఒక కప్పు మిల్క్లో ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ అందులో కలిపేసి రోజు తీసుకోవాలి, తాగేయటమే. ఓకే, చాలా బాగా. ఒక 2-3 months యూస్ చేయాలంటారా? తీసుకోవచ్చు. లాంగ్ ఒక 2 months 3 months చేస్తే రిజల్ట్స్ కూడా బాగా ఎంకరేజింగ్ ఉంటాయి. ఓకే. సో సార్ చెప్పిన ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది, ఇంతకు ముందుతో పోలిస్తే ఒక 1 month or 15 days వాడిన తర్వాత మీకు మీ బాడీలో చేంజెస్ ఏమని కనిపిస్తున్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేస్తున్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.